తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తారని నేను అనుకుని ఒక ఎన్టీఆర్ సాధ్యపడదు. ఎన్టీఆర్ 9 నెలల్లో రాష్ట్రానికి ఒక కుదుపు కుదిపాడు, టక్కని తీసుకొచ్చి 9 నెలల్లో పార్టీ పెట్టి 9 నెలల్లో ఎంజీ రామచంద్రరావు, ఒక ఎన్టీఆర్ ఇట్లాంటి వాళ్ళు ఆ లెవెల్ అప్పుడు వేరు, అప్పుడు రాజకీయ పరిస్థితులు వేరు, ఆ పరిస్థితి వేరు. అప్పుడున్న వాతావరణం ఇప్పుడు ఉందని నేను అనుకోను. ఇప్పుడంతా డిసిపేట్ అయిపోయింది, అంటే లిక్విడిఫై అయింది, అంత వ్యాపించింది. అందులోంచి మీరు దాన్ని ప్రోజ్ చేయటం, సంఘటన చేయటం, అందులోంచి ఒక రిజల్ట్ తీసుకురావడం అనేది అన్లెస్ యు ఆర్ ఏ పవర్ఫుల్ లీడర్ అది సాధ్యపడుతుందని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఒక పార్టీ పెట్టి దాన్ని ఒక హైప్ తీసుకురావడం అంటే నా ఆషామాషి విషయం, మామూలు విషయం కాదు. ఇక బీసీల విషయంలో మేము చాలా పకడ్బందీగా ఉన్నాం, బీసీలకి మేము లిఫ్టప్ ఇస్తామని చెప్తూనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి కైలాష్ నేత అనే విషయంలో డీసీసీ ఏంటి సార్ కోమటిరెడ్డి ఆయనకి మధ్య అంటే బీసీలని తొక్కేద్దామనే ఉద్దేశమా, లేకపోతే ఏంటి, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య పరస్పరంగా అంటే వ్యక్తిగతంగా ఉన్నటువంటి కారణాల వల్ల ఏంటి ఆ మాటలు కానీ ఆయన చంపించేస్తానని ఇవన్నీ రకరకాలు చాలా మీడియాలో అదే వార్త అయింది నిన్నంతా కూడా. ఎలా చూస్తుంది? డిస్ట్రిక్ట్ ఆఫ్ నల్గొండ అని రెడ్డి డామినేటెడ్ బాగా, రైట్ ఫ్రమ్ నల్గొండ కూడా. అందులో కోమటిరెడ్డి వర్గం అనేది ఒక ఎమర్జీ అయింది, ఒక పవర్ఫుల్ వర్గంగా. ఆయన కానీ ఆయన సోదరుడు కానీ అటుపక్క ఉత్తమ్ కానీ, ఉత్తమ్ ఇంత పాలిటిక్స్ చేయడు, కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం. కానీ అటు హుజూర్ నగర్ కానీ ఇటు కోదాడ రెండింటి మీద బాగుంటుంది, అక్కడ ఆ ఏరియాలో గ్రిప్ కోదాడ, హుజూర్ నగర్ ఆ ప్రాంతంలో అనుకున్న గ్రిప్. మిర్యాల కూడా సాగర్ అంతా జానారెడ్డి గారి గ్రిప్ అక్కడ. మిగిలిన ప్రాంతం అంతా కూడా ఆ చుట్టుపక్కల పక్క ఉన్న కాన్స్టిట్యున్సీస్ కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ ట్రెమెండస్ ఉంటుంది. అక్కడ మీరు పెట్టాలన్నా తీయాలన్నా వాళ్ళ కాన్సెంట్ లేకుండా పెడితే వాళ్ళు గొడవ చేస్తారు. బహుశా కైలాష్ నేత వాళ్ళకి యాక్సెప్టెన్స్ లేదేమో. కైలాష్ నేత అనేవాడు పవర్ఫుల్ మ్యాన్, మన ఉస్మానియా ఉద్యమ నేత, అతనికి బ్యాక్గ్రౌండ్ ఉంది, లేదనడానికి వీల్లేదు, కాదనడానికి వీల్లేదు. నేపథ్యం కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అది మరి ఇక్కడి నుంచి రేవంత్ వల్ల పెట్టబడిన వాడేమో అని అనుకుంటున్నాను. అది సీఎం గారు కూడా దీని మీద స్పందించలేదు. అదే, బట్ అతని స్పాన్సర్డ్ బై సీఎం అయి ఉంటాడు. అది వెంకటరెడ్డి గారు నడవకుండా పెట్టుంటే మరి డెఫినెట్లీ అది అదలగలమే. సో వాడు ఇంటర్ఫరెన్స్, గతంలో ఆయన బూతులు తిట్టిన అన్ని కూడా ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్నాయి, మళ్ళీ బయటకు వచ్చి అవన్నీ